మహిమపరచబోతున్నాడు. ప్రియమైన పరలోకాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అందుకనే పైనున్న వాటిని వేదకుడు అని చెప్పాడు. ఈ 4 విషయాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? వాట్ ఆర్ ద పర్సనల్ యాక్టివిటీస్? మనం చేయాల్సిన పని దేవుడు చేసి మనకి చెప్పాడు. నువ్వు పాపాన్ని చచ్చిపోతే నువ్వు లేపబడతావు, నువ్వు దాచబడతావు, నువ్వు మహిమపరచబడబోతున్నావు. ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటి? మొదటి మాట చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిన ఏంటంటే పైనున్న వాటిని వెదకాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. పైనున్న వాటిని మనం చాలాసార్లు మనం పరలోకం ఉందని నమ్ముతాం, కానీ పరలోకం ఉందని నమ్ముతాం, ఒకరోజు పరలోకానికి వెళ్తాం నమ్ముతాం, కానీ దాని గురించిన ఆలోచన చేయమండి. దాని గురించిన ఆలోచన మనకు ఉండదు. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, అవర్ ఫీట్ మైట్ బి ఆన్ ఎర్త్. మన పాదాలు మన కాళ్ళు భూమి మీద ఉండొచ్చు, బట్ అవర్ మైండ్ షుడ్ బి నోన్ హెవెన్. అయితే మన మనసులో మన అంతరంగమంతా కూడా, మన మనసంతా కూడా పరలోకం మీద ఉండాలి. మన మనసు పరలోకం మీద కేంద్రీకరించినప్పుడు పైనున్న వాటిని మనం వెతుకుతాం. మన మనసు పరలోకం మీద కేంద్రీకరించలేనప్పుడు, పరలోకాల గురించి ఆలోచన చేయనప్పుడు భూ సంబంధమైన వాటిని మనం వెతికేవారంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనం భూ సంబంధమైన వాటిని వెతకకూడదు, పైనున్న వాటిని వెతకాలంటే దాని అర్థం ఈ లోకంలో ఎవరితో సంబంధాలు పెట్టుకోకుండా, ఎవరితో కలవకుండా మనం గీసుకొని మనమే ప్రత్యేకపరచుకుని ఉండాలని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటిదంటే మన వాస్తవ జీవితంలో, మన ప్రాక్టికల్ లైఫ్లో మనకు ఆదేశాలన్నీ పరలోకం నుంచి రావాలి. మనకేం కావాలన్నా పరలోకాన్ని అడగాలి, మనకేం కావాలన్నా పరలోకం ఉన్నటువంటి దేవుని అడగాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో నెహెమ్యా అనేటువంటి భక్తుడు ఆయన నోటి నుంచి వచ్చేటువంటి తరచుగా వచ్చినటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా అండి? ఆకాశమందున్న దేవునికి నేను ఆకాశమందున్న దేవుడు మా కార్యాన్ని సఫలం చేస్తాడు. ఆకాశమందున్న దేవుడు మన హస్తాలు బలపరిచాడు. ప్రియులరా, ఆకాశం అంటే అర్థం ఏంటి? ఆకాశం అంటే కింద ఉందా పైన ఉందా? పైన ఉంది కదా. నేను ఇక్కడి నుంచి చూస్తే మీరందరూ కనబడుతున్నారు కదా. మీరు అక్కడి నుంచి చూస్తే మీకు ఎవరు కనబడుతుందా? లేదు. నేను ఇక్కడి నుంచి చూస్తే ఆ కంటికి కనపడినంత వరకు అంతవరకు కనబడుతుంది, ఆ కొండల వరకు కనబడుతుంది. ఆ కొండల మీద ఏమన్నా నాకు కనపడతాయి? మీకు కనబడుతున్నాయా? నాకు కనపడతాయా? ఎవరికి కనపడతాయి? ఆ కొండల మీద ఉన్నాయి. మనకంటే ఎత్తైన స్థలం కదా అది కొండలు. ఆ కొండల మీద ఏమైనా ఉన్నాయో మనకన్నా కనపడతాయా? కనపడవు. ఎవరికి కనపడతాయి? ఆ కొండల కంటే పైన వారి పైకి వెళ్తే కనపడదు. అలాగే మన జీవితంలో మనకేమి సంభవిస్తుందో మనకంటే పరలోకమందున్నటువంటి ప్రభువుకు తెలుసు. మన జీవితంలో ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఏదో జరుగుతుంది అనుకుంటున్నావా? చాలాసార్లు మనం చేసే ఫిర్యాదు ఏంటంటే, ప్రభువా నేనే కనపడ్డానా, నాకేనా ఈ సమయంలో కష్టాల్లో? కాదు, పైన ఉన్నటువంటి ప్రభువుకు తెలియకుండా మన జీవితంలో మనకేమి సంభవించవు. అందుకనే పైన చూస్తే, ప్రభువా ఇది నాకు వచ్చిందంటే నీకు తెలియకుండా రాలేదు, నాకు సహాయం చేయ. ప్రభుని అడిగితే ప్రభు మనకు సహాయం చేస్తారు, ప్రభు మనకి మేలు చేస్తారు. అందుకే ఒక మాట చదువుతారండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. ఆ మాట ఇంకొకసారి అందరం కలిసి చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున, అక్కడ ప్రభు ఉన్నాడు. పరలోకం అంటే వీటన్నిటికంటే అత్యధికమైనటువంటి స్థలం కదా, అన్నిటికంటే అధికమైనటువంటి స్థలం కదా. అక్కడి నుండి మనకు డైరెక్షన్స్ రావాలి, అక్కడి నుండి మనకు సహాయం రావాలి. అందుకని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, కొండల తట్టు ఎక్కడి నుంచి వస్తే సహాయము? భూమి ఆకాశమును. ప్రేమైన సహోదరుడ సహోదరి, పరలోకాన్ని గురించిన గ్రహింపు మనకు ఉండాలి. మ్యాథ్యూ వెస్టర్హామ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు పాటల మీద సర్వే చేశారు. పాటల మీద దగ్గరగా 1737 సంవత్సరం నుంచి 1960 సంవత్సరం వరకు ఎక్కువగా పాటల గురించి ఆయన సర్వే చేసినప్పుడు ఆ దినాల్లో, ఆ పురాతన దినాల్లో ఉన్నటువంటి పాటల అన్నిటిలో మ్యాక్సిమం టాప్ ప్రయారిటీ దేనికి ఇచ్చేవాళ్ళంటే పరలోకానికే ఇచ్చారు. ఈరోజు పాటలు చూడండి, అంటే ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, నేను ఎవరిని విమర్శించిన ఉద్దేశం కాదు. ఈరోజు పాటలు చూడండి, ఎక్కువగా పాటల్లో మనకి మూల
ఏమంటారు థీమ్ ఏం కనబడుతుంది? పాటల్లో ఎక్కువగా ఏం కనబడుతుంది? కృప, ప్రేమ, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, జాలి, దయ, కనికరం, ఈ ఆదరించేటువంటి ఇవే తప్ప ఈరోజు ఇలాంటి పాటలకే మనం ప్రాధాన్యత ఇస్తున్నామే తప్ప పరలోకానికి వచ్చిన పాటలు ఇప్పుడు ఆయన చెప్తాడు, ఆ మ్యాచ్ అనేటువంటి గొప్ప దైవజనుడు చెప్తాడు, కాలక్రమంలో చివరికి పాటలలో కూడా పరలోకానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత తగ్గిపోతుంది. మనం కూడా పరలోకానికి సంబంధించిన పాటలు మనం పాడాలి. పరదేశీయులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయలోకమేగా పరవాసిని నే జగమున్న ప్రభువా నడచుచున్నాను నా దారి వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము. ఈ పాటలన్నీ ఆరాధనలో వరుసగా పాడారు అనుకోండి. అసలు ఈ పాటలు పాడితేనే ఏమంటారు అన్నీ వచ్చి, ఎవరు పోయారు బ్రదరు, ఎవరు పోయారు? మనం ఏం చేసి ఈ పాటలు ఒక పక్కన పెట్టాం. దేనికోసం పెట్టాం? ఏమన్నా చచ్చిపోతేనో, బాడీ తీసుకెళ్తుంటేనో, జ్ఞాపకార్థ కోడికల్లోనో, ఆదరణ కోడికల్లోనో అప్పుడు మాత్రమే క్రైస్తవ నిరీక్షణ అప్పుడు ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఈ పాటలు. కానీ మనం రోజు పాడుకోవాల్సింది ఈ పాటలే. పరలోకం మన జీవితంలో అంత భాగం అవ్వాలి. ఎందుకంటే హెవెన్ ఈజ్ సెంట్రలైజ్డ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. క్రొత్త నిబంధన గ్రంథంలో పరలోకాన్ని కేంద్రీకృతం చేశారు ప్రభువారు. కొత్త నిబంధనలో దగ్గరగా 5% పరలోకాన్ని గురించి, పరలోక సంబంధమైన నిరీక్షణ గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి పరలోకాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరలోక సంబంధమైన వాటిని, పైన వాటిని మనం వెతకాలి. ఎందుకు మనం పరలోకాన్ని గురించి ఎక్కువ ఆలోచన చేయాలి? ఎందుకు పరలోకాన్ని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే, రేపటి నుంచి మనం గడపబోయే కాలం అదే. ఎక్కువ కాలం మనం జీవించేది అక్కడే. ఈ లోకంలో మహా జీవిస్తే ఎంతకాలం జీవిస్తామండి? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, అంతవరకే కదా. ఇంకా పరలోకంలో జీవించేటువంటి కాలం లెక్క పెడతారా? పరలోకంలో ఎంతకాలం జీవిస్తావు లెక్క ఉందా? యుగ యుగాలు కీర్తనకారుడు అంటాడు కదా 90వ కీర్తనలో, ప్రభువా తరములకు మా నివాస స్థలము. ఒక్క తరం కూడా బతకం కదా మనం. ఒక తరం మహా 2 తరాలు చూసామంటే, 3 తరాలు చూసామంటే అబ్బో నాకంటే పెద్దోళ్ళు అనుకున్నా. 3 తరాలకు మురిసిపోతున్నావే. తరతరాలకు నివాస స్థలం అది గొప్ప నిత్యత్వం అలాంటి గొప్ప నిత్యత్వాన్ని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము, మన పౌరస్థితి పరలోకం అంది. అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. మన పౌరస్థితి పరలోకం అండి. ఈ లోకంలో మనకు పౌరస్థితి ఉంది. మనం భారతీయులు మంచిదే. ఎంతకాలము? మహా అయితే 100 లేదా 120. ఒక రోజు మనం పెట్టబడిన తర్వాత we will lose our citizenship. ఈ దేశానికి చెందినటువంటి పౌరసత్వం మనం కోల్పోతాం. బట్ వీ హ్యావ్ అన్ ఎటర్నల్ సిటిజన్షిప్. అయితే మనకి పర సంబంధమైన పౌరస్థితి ఉంది. పరలోకంలో మనం పౌరులం. రావటానికి సిద్ధంగా ఉంది రైలు. ప్లాట్ఫామ్ మీద మనం రెడీగా ఉంటే అది వచ్చిన క్షణాన్ని మనం ఎక్కి పరలోకాన్ని వెళ్ళిపోతాం. ప్రియులరా, ఆయన పరలోకాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. అందుకని ఆయన అంటాడు, మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని, మొట్టమొదటి మనం చనిపోయిన వారం, లేపబడిన వారం, దాచబడిన వారం, ఒక దినాన మహిమపరచబడబోతా ఉన్నాం. మనం చేయాల్సిన పని భూమి మీద పైన వాటిని వెతకాలి. ఈ వెతికే క్రమంలో మనకి ఎన్నో రకాలైనటువంటి శోధనలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి. వాటన్నిటిలో సంపూర్ణమైన అధికారాన్ని, శక్తిని ప్రభు ఇస్తాడు. వీ హ్యావ్ సూపర్ న్యాచురల్ అథారిటీ విత్ ద లార్డ్. ప్రభు వద్ద అత్యధికమైనటువంటి అధికారం ఉంది. చూడండి ఆయన ఏం మాట రాస్తారో ఆ మాట చదవండి ఇంకొకసారి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వేరొకడి. అక్కడ క్రీస్తు
దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అక్కడ ప్రభు ఎలా ఉన్నాడు?